అక్క నమస్తే. తమ్ముడు నమస్తే. కొండ సురేఖ కూతురు కొండ సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యను ఎట్లా చూస్తారు అక్క? నేను ఒక పార్టీ వర్కర్గా, రేవంత్ అన్న చెల్లెలుగా నేను ఖండిస్తున్నా. ఎందుకంటే సుష్మిత యొక్క స్థాయి ఏంటి? రేవంత్ అన్న విమర్శించే స్థాయి అమ్మాయిది కాదు. నీ యొక్క స్థాయి తగ్గట్టుగా మాట్లాడితే నిజంగా ఎదుటోడు కూడా హర్షిస్తాడు. నీకేం తెలుసని? నువ్వు పార్టీలో ఉన్నావా, ప్రభుత్వంలో ఉన్నావా, ఇక్కడ ఏం జరుగుతుందని నీకేం తెలుసని నోటికి ఏమొస్తుంది మాట్లాడుతున్నావు? కళ్ళు నెత్తికెక్కినాయంటే మా పదవిచ్చి కళ్ళు నెత్తికెక్కినాయి అన్నకి? ఇదేనా నువ్వు చెప్పదలుచుకుంది? అధికారంలోనికి పార్టీని అధికారం తీసుకురావడం వల్ల కళ్ళు నెత్తికెక్కినా? ఇదేనా నువ్వు చెప్పదలుచుకున్నది? ఏం మాట్లాడుతున్నావు సుష్మా? నీ యొక్క జీవితంలో రాజకీయం అంటే తెలియదు, ప్రజల సమస్యలు అంటే తెలియదు, ప్రజలంటే తెలియదు. నీకు గోల్డెన్ స్పూన్లో పెట్టి గోల్డెన్ స్పూన్లో పెరిగొచ్చినావు. అవ్వ అయ్యే సాటిన రాజకీయాలకు వచ్చినావు కాబట్టి నీకు ఇవేం కష్టాలు తెలుస్తలేవు. కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. మాట్లాడేటువంటి వాటికి కేర్ఫుల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నాను నేను. ఒకవేళ ఇప్పుడు నిన్న చేసినటువంటి వ్యాఖ్యల పైన ఒకవేళ స్పందించినట్లయితే రెండు స్కామ్లని, రేవంత్ రెడ్డి చేసిన స్కామ్లన్నీ బయట పెడతా అని చెప్పి అంటుంది. పెట్టమని ఆమె దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో పెట్టమని. నీ దగ్గర ఏం ఆధారాలు ఉంటే పెట్టమంటున్నా. ఎంక్వైరీ ఏజెన్సీలు ఉన్నాయి, ఏఐసిసి ఉంది, పిసిసి ఉంది, ఈ పెట్టు బయట పెట్టు. అవన్నీ వదిలేస్తే ఇప్పుడు అవతల వాళ్ళేమో సైలెంట్ ఊకోరు కదా. అధికారంలో ఉన్న దగ్గర ఇంకెన్ని ఉండాలి? నువ్వేం చేసినావు అన్నది ఇంకెన్ని ఉండాలా? ఉంటాయి కదా, ఉండకుండా ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి అది పద్ధతి కాదు. ఎవరమైనా కూడా మన స్థాయి ఎంతవరకు, మన పరిమితి ఎంతవరకు అంతవరకు మాట్లాడు. ఇవాళ కొండలన్న డైరెక్ట్ ఏమైనా పదవిలో ఉన్నాడా? తిరుపతి అన్న ఏమైనా పదవిలో ఉన్నాడా? పోనీ కృష్ణ అన్న ఏమైనా పదవిలో ఉన్నాడా? ఎవరు ఉన్నారు కదా? వాళ్ళు ఇప్పుడు ముందు నుంచి కష్టపడ్డవాళ్ళు కదా. కష్టపడి సంపాదించుకున్నారు తప్ప అధికారం వచ్చినాక సంపాదించుకున్నది అయితే ఏం లేదు కదా. ఆనాడు నుంచి వాళ్ళు బిజినెస్లు చేస్తూ వచ్చినారు. చిన్నప్పటి నుంచి కూడా కష్టం నమ్ముకొని కష్టపడుతూ వచ్చిన వాళ్ళేమో నాకేం తెలియని వాళ్ళు కాదు. నా పక్కూరు, నా ఊరోళ్ళే, ఆ ఊరు ఆడబిడ్డాను నేను. ఆ మాత్రం నాకు తెలియకుండా ఉందే. ఏం మాట్లాడుతున్నావు మా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మీరు 1000 కోట్లు సంపాదించినారు, మరి అది ఎదుటోడు మాట్లాడలేడు. అట్లా పద్ధతి కాదు. నువ్వు నన్ను నిన్నని ఒకరికొకరు రెచ్చుకునే విధంగా మాట్లాడుకోవడం అది సరి అనేది కాదు. నీ వల్ల సురేఖ పొలిటికల్ కెరియర్ అన్నది అంధకారం వైపుకు నెడుతున్నావు. ఆమెని మానసిక క్షోభకు గురి చేస్తున్నావు. నీవు మాట్లాడే మాటలకి ఎదుటోళ్ళ ముందు తల వంచుకునే పరిస్థితి తీసుకొస్తున్నావు. ఆమె సంజాయిషి ఇచ్చుకొని క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి దిగజారుస్తున్నావు. ఇది సరైనది కాదు. తల్లికి దగ్గర తనేగా ఉండాలన్నా, తల్లి పేరు నిలబెట్టాలన్నా ఈ వే కరెక్ట్ కాదని చెప్తున్నా ఆమెకి నేను. ఇది కరెక్ట్ కాదు. నువ్వు రాజకీయాలు ఎదగాలంటే డైపర్లు వేసుకొని తిరిగే నాయకులందరికీ కూడా పదవులు వస్తున్నాయి, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అవుతున్నారని చెప్పి కూడా మాట్లాడింది. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఆ డైపర్ల గురించి మాట్లాడినప్పుడే ఈ పిల్ల మెదడు ఆ డైపర్ల కన్నా సర్కాయించింది. చిన్నప్పుడు డైపర్లు వేసుకున్నప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ ఏమున్నాయో గదే లెవెల్ ఉన్నాయి. సో పొలిటికల్ పరిపక్వత లేకుండా మాట్లాడేటువంటి మాటలకి ఇవాళ చాలా క్లియర్గా సమాజానికి అర్థమవుతుంది. ఇవాళ మైకుల ముందు నువ్వు మాట్లాడినప్పుడు వెనుక ఉన్నాడు 4 ఈలలు కొడితే, శిగం వచ్చినట్లు పూనకం వచ్చినట్టు ఊగిపోయి మాట్లాడితే, సినిమా డైలాగులు కొడితే ఆ డైలాగులతో నిన్నటికి నువ్వు హీరో అయింటావు. ఈ రోజు నుంచి జీరో అవుతున్నావు. అది గుర్తుపెట్టు. పరకాల ఎమ్మెల్యే నేనే అని చెప్పి కూడా చెప్పింది. పరకాల ఎమ్మెల్యే నువ్వు కావాలనుకుంటే ఇది పద్ధతి కాదు. ఒక బీసీపీ బిడ్డవు, ఆడపిల్లవు, రేపు అవకాశాలు ఉన్నాయి, 30% అమలు చేస్తున్నారు, ఆ స్కోప్ ఉన్నది. నువ్వు చేసుకున్న రాజకీయం ఇది కాదు. ఎదుటోని తిట్టడము, నిందించడము, ఇలా ఒక పార్టీలో ఉండి పార్టీ లైన్ దాటిపోయి నేనే కాబోయే ఎమ్మెల్యేనని నువ్వు సోషల్ మీడియాలో పెట్టుకోవడము ఇది సరి అయినది కాదు. నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. రెచ్చగొడితే అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఎందుకు మాట్లాడుతుంది? గతంలో కూడా ఒకసారి మాట్లాడింది, మళ్ళీ మాట్లాడుతూనే ఉంది. ఎందుకు ఏమన్నా స్కాములు బయట పెడతాదని చెప్పి మీరు ఎందుకు స్పందించట్లేదు? అధికారంలో ఉండి కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని చెప్పి అడుగుతున్నారు కొంతమంది. రేవంత్ రెడ్డి గారిని మాట్లాడితేనే మాకు పుట్టగతులు ఉంటాయి. అందుకనే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతుంది. ఒకవేళ స్పందిస్తే ఖచ్చితంగా స్కామ్లన్నీ బయట పెడతాను. అరే పెట్టండి. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు. సమాజం కూడా గమనిస్తుంది కదా వాటిని. ఉత్తగా ఆరోపణలు వేసి బట్టగాల్చి బీజేపీ బీఆర్ఎస్ చేసినట్టు నువ్వు మాట్లాడితే ఊరుకోమంటున్నాం మేము. నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? నువ్వు ప్రభుత్వంలో ఉన్నావా, పోనీ ఇంకెక్కడైనా ఉన్నావా? నీ దగ్గర ఏమున్నాయని మాట్లాడుతున్నావు. ఎవరో వచ్చి ఇట్లా పెట్టగానే 200 కోట్లు అంట కదా అనగానే అది అర్థమైందా? అయిపోయినట్టు అది అంతే కదా. 100% వాస్తవం కాదని చెప్తున్నాను నేను. 100% వాస్తవం కాదు. ఏవై జరిగినా లీగల్ గా మీటింగ్ పెట్టమంటారా? ఎవరు పెడతారు? అది ఆమె తెలుసుకోవాలి. ఆమె తెలుసుకోవాలి. నేను సవాలు విసరలే. ఆమె ఏమన్నది? ఈయన్ని ఖండించే ప్రయత్నం చేసి నా మీద ఉన్న ప్రెస్ మీట్లు పెట్టే మీరు చేసినట్లయితే ఊరుకోను అని బెదిరించింది. ఊరుకోకపోతే ఊరేగమని చెప్పి ఊరొద్దన్నారు. అలాగే రేవంత్ రెడ్డిని కూడా సవాల్ ఇచ్చడం చూస్తున్నాను. నా దగ్గర ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నువ్వు నీ తరపున వచ్చినటువంటి వ్యక్తికి క్యాన్వాసింగ్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రచారం చేసుకో,
నేను గెలుస్తానా నువ్వు గెలుస్తావో చూసుకుందా దమ్ముంటే రా అని చెప్పి కూడా ఒక సవాల్ అయితే విసిరింది. సవాలు విసిరినప్పుడు సముజ్జి ఉండాలి, దాని తగ్గ స్థాయి ఉండాలి, లేవల్ కూడా ఉండాలి. అవునా? నీ లేవల్ ఏందని అడుగుతున్నాను నేను. నీ లేవల్ ఏంటి? నువ్వు ప్రజల నుంచి పుట్టిన లీడర్వా? పోనీ ప్రజల కష్టాల నుంచి వచ్చిన లీడర్వా? నీ ప్రజాక్షేత్రం నుంచి ఉన్నటువంటి లీడర్వా? 24 గంటలు వాళ్ళతో ఉన్నదానివా? నువ్వు ఎప్పుడు లండన్లో ఉంటావు తెలవు, ఎప్పుడు ఇండియాలో ఉంటావు తెలవు. నువ్వు అట్లా వచ్చి ఇట్లా మెరుపు తీగ లెక్క 4 ముక్కలు చెప్పిపోయి నేనే అన్ని అని మాట్లాడితే దాని అర్థం ఉన్నదా? దాన్ని ఎవడు మా అమ్మ మా నాన్నని పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పక్కన పెడుతున్నారు అని చెప్పి మాట్లాడింది. అమ్మని పట్టించుకోకపోతే అమ్మకు మంత్రి పదవి ఎట్లా వచ్చింది? నాయనకు ఎమ్మెల్సీ ఇస్తారని అడిగినారు అనుకుందాం. సందర్భం ఉన్నది, అవకాశం వస్తుంది, వెయిట్ చేయి. ఓపిక లేకపోతే ఎట్లా రాజకీయాలల్లో? పదవి ఉన్నోడే ఇంకా పదవి అడిగితే అసలే పదవి లేని గురించి ఎవడు ఆలోచించాలి? వాడి గురించి కదా మనం కొట్లాడుతున్నది, వాడి గురించి కదా నువ్వు చెప్పాల్సింది. వాడి గురించి లైన్ లేదు అంటే కుటుంబ నేపథ్యంలో కుటుంబంలోనే అందరికి పదవులు ఉంటే రేవంత్ రెడ్డి మంచోడు, రేవంత్ రెడ్డి బేషు, రేవంత్ రెడ్డి పులి అవుతాడు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏమంటారు, మొన్ననే మా అక్క ఆర్టికల్ రాసింది, మన గుంపు మేస్టు లెక్క అందరినీ గుంపు తీసుకొని పోతున్నాడు అని రాసింది. ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. మరి ఎట్లా తీసుకోవాలి లైన్ దాన్ని? అంటే మీకు నచ్చితే ఒకటే, నచ్చకపోతే ఒకట. అది పద్ధతి కాదంటున్నారు. రాజకీయాలలో ఓపిక అవసరం, సహనం అవసరం. అన్నీ ఉన్న నీవే ఉరుకులాడితే ఏమి లేనని మాలాంటోళ్ళు ఏమనాలి అని అడుగుతున్నాను.